తండ్రి దేవుడవుట, దేవుడు తిరిగి తండ్రి అవుట. అది ఎలాగో మనం లేఖనముల ద్వారా పరీక్షించుకుందాం. మొదటిగా మనకందరికీ తెలిసిన విషయమే, ఆదామును దేవుడు సృజించాడు. ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆయన బొడ్డు లేనివాడిగా సృజింపబడ్డాడు. ఆదాముకి బొడ్డు ఉండదన్నమాట. అందుకే పుట్టిన వారందరికీ బొడ్డు ఉంటుంది. హవ్వకు, ఆదాముకు బొడ్డు అనేది ఉండదు. అవ్వేమో ప్రక్కటెముక నుంచి తీయబడింది, ఆదామేమో సృజింపబడ్డాడు మన్ను నుంచి. దేవుని జీవాత్మ అతన్ని జీవింపజేసిందని లేఖనములు స్పష్టముగా తెలియజేయచ్చు ఉన్నాయి. అయితే ఏదైనా తోటలో దేవుడు వారిని సృజించినప్పుడు వారిని ఏదైనా తోటకు అధికారులుగా పెట్టారు. భూమి అంతటిపైన మొట్టమొదటి మానవుడు, అలాగుననే మానవు నుంచి వచ్చిన స్త్రీ, వారిదే ఈ భూమి అంతటా. అయితే ఈ భూమిపైన అప్పటికే మరొకడు ఏలుతూ ఉన్నాడు. భూమికి పడద్రోయబడ్డాడు, పాతాళానికి పడద్రోయబడ్డాడు. వాడి పేరే సాతాను. చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, అది మంచిదని దేవుడు చూచెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. ఇది వాస్తవమే, నిజమైన మాటే మాట్లాడినాడు సాతాను గాడు. మీరు చావనే చావరు అనేది అబద్ధము. రెండవది గమనిస్తే వాడు మూడు మాటలు మాట్లాడినాడు. అందులో వచ్చేసి రెండవ మాట, మూడవ మాట అబద్ధం. మొదటి మాట నిజముగా ఉంది, మీరు చావనే చావరు, ఆత్మీయంగా చచ్చారు కానీ శారీరకంగా బ్రతికారు. రెండవదిగా ఇక్కడ చూస్తే మనము మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మంచి చెడ్డలు, తెలివి, వివేచన, స్వచిత్తము అనేది వస్తుంది. అంతకుముందు ఏదేని తోటలో మంచి చెడ్డలు, వివేచన లేదు, స్వచిత్తము లేదు. దేవుని పైన ఆధారపడే బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన మహిమను ధరించుకొని బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధి ఏదేని తోట. జీవముతో జీవవృక్ష ఫలాలు తింటూ బ్రతుకుతున్నారు. జీవవృక్ష ఫలాలు తినలేదన్నమాట. సారీ, ఏదేని తోటలో ఉన్న వృక్ష ఫలాలను వారి కలిగి ఉన్న వాటిని ఆహారముగా తింటూ బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సాతాను గాడు వచ్చి అన్నాడు, మీరు చావరు, మీరు మంచి చెడ్డలు వివేచించు వారు అవుతారు. ఇంకో మూడో మాట ఏమనంటే దేవతల వంటి వారు అవుతారు. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా, దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన